వైసీపీలో కొత్త లొల్లి మొదలైంది. ఏపీ సీఎం జగన్ రెడ్డి కండిషన్స్ కు ఎంపీలు చేతులెత్తేస్తున్నారు. ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు జగన్ కొత్త కండిషన్స్ పెడుతున్నారు. ఒక్కో ఎంపీ 100 నుంచి 150 కోట్లను డిపాజిట్ చేయాలని కండిషన్స్ పెడుతున్నారు. డిపాజిట్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయాలని డైరెక్షన్ ఇస్తున్నారు. ఢిల్లీ, అమరావతి నియోజకవర్గాలలో ప్రెస్ మీట్లు పెట్టాలని ఎంపీలు సూచిస్తున్నారు. జగన్ వైఖరితో దక్షిణ కోస్తా, రాయలసీమ ఎంపీలకు చిర్రెత్తుకొస్తోంది. జగన్ కండిషన్స్ ను తట్టుకోలేమని తమ అనుచరులకు ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబును టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంపీలు ఇష్టపడడం లేదు. సీఎం జగన్ రెడ్డి వైఖరితో విసిగిపోయిన ఎంపీలు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని అంటున్నారు. అంతేకాకుండా వైసీపీ సిట్టింగ్ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మారకుంటే ఇతర పార్టీల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తే అటువైపు వెళ్లే యోచనలో కూడా సిట్టింగులు ఉన్నట్లు సమాచారం. జగన్ కండిషన్స్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేనతో వైసీపీ ఎంపీలు టచ్లోకి వెళ్తున్నారు. పార్టీలో భవిష్యత్తుపై రాయలసీమ, దక్షిణ కోస్తా ఎంపీలు ఆశలు వదులుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి పార్టీలో ఎంపీల పరిస్థితి ఏంటి? వైసీపీలో చాలా మందికి డిపాజిట్ చేయమని, ఎంపీ సీట్ కావాలంటే డిపాజిట్ కన్ఫర్మ్ మస్ట్గా చేయాలని చెప్పేసి వైసీపీ పార్టీ నుంచి వస్తున్న కండిషన్స్, అదేవిధంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి, చంద్రబాబుని టార్గెట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి టార్గెట్లు కూడా పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి ఏం జరుగుతోంది? వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారా ఏంటి? వారి భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్వామి, వైసీపీలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రాన్స్ఫర్ కావచ్చు, కొత్త ప్లేసులకు మారుస్తున్నటువంటి జగన్ కు ఇప్పుడే గందరగోళ పరిస్థితి నెలకొనుంది. పార్టీలో దీనిపైన తీవ్రంగా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ నాయకత్వం వ్యతిరేకిస్తుంది. కొత్తగా కూడా మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతూ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్ వైఖరితో విసిగెత్తిపోయినట్లుగా తెలుస్తోంది. వారు తిరిగి పోటీ చేసేందుకు భయపడుతున్నట్లుగా వార్తలో మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా తిరిగి ఎంపీ టికెట్లు ఇవ్వాలన్నా, లేకపోతే వారు పార్టీలోనే కొనసాగే కీలకమైనటువంటి పదవుల్లో కొనసాగాలన్నా కూడా కొత్త టార్గెట్లు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంట్ సభ్యులు చిర్రెత్తి తమకు దూరంగా ఉండాలని కూడా కొందరు భావిస్తున్నట్టుగా పరిస్థితి. ఇంకొక వైపు ఇతర పార్టీల వైపు కూడా వారు చూస్తున్నారనేటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొంటున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో వైసీపీకి సంబంధించి కూడా అటు రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తాలో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిచారు. అక్కడ పార్టీకి సంబంధించి బలమైనటువంటి అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి ప్రాంతం. దాంతో పాటుగా నాయకులు కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు రాజకీయంగా కావచ్చు లేదా ఆర్థికంగా కావచ్చు పట్టుగలిగినటువంటి వారు బరిలోకి నిలిచినటువంటి ప్రాంతం. ఇక్కడ తిరిగి వీరు ఎవరైనా పోటీలో ఉండాలన్నా, లేకపోతే తిరిగి టికెట్ పొందాలన్నా కూడా కొత్త కండిషన్స్ పెడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీంతో వారు పోటీ చేయాలా వద్దా అనేటువంటి ఊగిసలాటకు కూడా వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సమీక్షలు కావచ్చు లేదా రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వారు తాము ఇలా అయితే పోటీ చేయలేము, తమ వల్ల కాదని చెప్పి తేల్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు వారు పోటీ చేయాలంటే వారికి కోట్ల రూపాయల డిపాజిట్లతో పాటుగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయాలని చెప్పి పదే పదే కూడా వారికి ఆదేశాలు వెళ్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును, ప్రతిపక్ష ముఖ్య నేతలను కూడా వారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఏకిపారేయాలని చెప్పి వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమని కూడా కొంతమంది నాయకులు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కొంతమంది అయితే ఎవరైతే తమ దగ్గరకు వచ్చి ప్రస్తుతం పరిస్థితి పైన సమీక్షిస్తున్నారో వారికి నేరుగా కూడా చెప్పేస్తుండడంతో వారు ఇప్పటి వరకు కూడా జగన్ పెట్టే కండిషన్లకు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఓకే చేసే పరిస్థితి లేకుండా తాము కొనసాగాలంటే తమకు ఇలాంటి వాతావరణం కాదు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వైసీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు అంటే ఎంపీ క్యాండిడేట్స్ వారు
ప్రభావితం చేయగలిగా అటు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉన్నటువంటి వారు సైతం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమనేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో నెలకొన్నటువంటి కల్లోలం, అటు పార్టీకి సంబంధించి ఎవరికి టికెట్ వస్తుందో, ఎవరికి టికెట్ రాదో, ఏ మంత్రికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో తమకు పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఏ నియోజకవర్గాన్ని మమ్మల్ని వెళ్ళమంటారో అనేటువంటిది. గతంలో అధికారులు ట్రాన్స్ఫర్లు చూసాం, ఈ రకంగా ఎమ్మెల్యేలు కావచ్చు పోటీ చేయాలనుకున్నటువంటి వారిని చూడలేదని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంపీలకు సంబంధించినటువంటి అంశం తీవ్ర కలకలం రేపుతోంది, పార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. ఇంకొక వైపు రోజువారీ సమీక్షలు చేస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతం వైసీపీలో ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, లేదా ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, వారు అసలు ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో